దేశ రాజకీయాల్లో ఇకపై ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయా? జాతీయ రాజకీయాల్లోనూ వీటి ప్రాధాన్యత పెరుగుతుందా అంటే అవుననే రాజకీయ వర్గాలు సమాధానమిస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణమేంటి? ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఎందుకు పెరుగుతున్నట్టు ఈ రోజు బిగ్ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు అన్ని రాష్ట్రాల్లోనూ పట్టుండేది. ఆ పార్టీ ఓ పక్కా ప్రాంతీయ పార్టీ అన్నట్లుగా రాష్ట్రాలు ఓన్ చేసుకున్నాయి. అయితే బీజేపీ పుంజుకోవడం, గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కు వరుస పరాభవాలు ఎదురు కావడంతో దేశ రాజకీయ సమీకరణాలు మారాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయం దక్కినా ఆ పార్టీకి ఇతర ప్రాంతాలలో తగిలిన దెబ్బకు ఊరటను ఇవ్వలేకపోయింది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. దీంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఏర్పడిన అంతర్గత కలహాలు, విధానాలకు సంబంధించి విభేదాలు రావడం, ఏకతాటిపై పార్టీలను కాంగ్రెస్ నిలబెట్టలేకపోవడంతో ఇండియా కూటమికి బీటలు పడ్డాయి. దీంతో ఫోకస్ అంతా ప్రాంతీయ పార్టీలపై పడుతోంది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ మరింత పెరగనుందని పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ స్టేట్ లెవెల్లో పట్టు కోల్పోతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అండలేకపోతే కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలోనూ మనుగడ కష్టమే అన్న సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ సాయంతో గెలుపును నమోదు చేయడం, ఢిల్లీలో ఆప్ను కాదని సింగిల్ గా పోటీ చేసిన పరాభవం పొందడం మొదలైనవి ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు సవాలుగా మారనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలతోనే ప్రాంతీయ పార్టీల హవా పెరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీహార్ లో ఆర్జేడీ, జేడీయూలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఇకపై ప్రాంతీయ పార్టీలకే ప్లస్ కావచ్చని, జాతీయ స్థాయిలో మరో పార్టీ లేకపోవడం వల్ల రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇన్ఫ్లుయెన్స్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంటున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.